హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే కోటేరి ఛానల్. సమ్మర్ స్పెషల్ చింత చిగురు ఎగ్ కర్రీ అయితే చేసిన. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. మా అత్తమ్మ ఏ కర్రీ చేసినా సరే సింపుల్ అండ్ టేస్టీగా చేస్తుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది అసలుకి. అయితే ఈ చింత చిగురు ఎగ్ కర్రీ కూడా మా అత్తమ్మతోటే చేపించిన అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. అయితే చింత చిగురు ఎగ్ కర్రీ ఏంటి ఫస్ట్ అయితే చింత చిగురు అయితే ఉండాలి కదా. అందుకే మా ఆయన చింత చిగురు అయితే తెంపుకొస్తుంది అనమాట. అయితే చెట్లెక్కనికి పోయినప్పుడు అక్కడనే చెట్లు ఉంటాయి కదా, అక్కడనే తెంపుకొచ్చింది అనమాట చింత చిగురు తోటి ఏ రెసిపీ చేసినా సరే మా ఆయన అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు. చింత చిగురు ఎగ్ కర్రీ కాకుండా ఇంకా చాలా రెసిపీస్ అయితే చేయొచ్చు. చింత చిగురు ఎగ్ కర్రీ, చింత చిగురు చికెన్, చింత చిగురు రొట్టి చేపలు, చింత చిగురు శనగపప్పు, ఇలా చాలా రకాలుగా చింత చిగురుతో అయితే రెసిపీస్ అయితే చేయొచ్చు అనమాట. మా ఆయన కింద నుండి తెంపుతుంటే సరిగా అందట్లేదని కొంచెం తాడి చెట్టు మీదకి ఎక్కి కూడా చింత చిగురు అయితే తెంపిండు అనమాట. ఈ సీజన్ అయిపోయేదాకా మా ఆయన అప్పుడప్పుడు తెంపుకొస్తూనే ఉంటాడు, మేమైతే వండుతూనే ఉంటాం అనమాట. ఈ చింత చిగురుతోటి ఎప్పటికి ఒకటే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తారనమాట. అట్లా డిఫరెంట్గా చేస్తేనే కొంచెం తిండికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, మంచిగా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఎప్పటికి ఒకటే రకంగా వండుకుంటే తినబుద్ధి కాదు కదా. అందుకే మా ఆయన చింత చిగురు తీసుకొచ్చినప్పుడల్లా ఇట్లా కొంచెం డిఫరెంట్గా అయితే వండుతాను అనమాట. ఈ రోజు అయితే చింత చిగురు ఎగ్ కర్రీ అయితే చేస్తున్నా. చింత చిగురు శనగపప్పు కూడా వండుతా, టేస్ట్ బాగుంటుంది. ఎట్లా వండినా కూడా చింత చిగురుతోటి టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. మా ఆయన చింత చిగురు తీసుకొచ్చిన తర్వాత నేను మా అత్తమ్మ కలిసి ఇద్దరం అయితే ఏరుతున్నాం అనమాట. మనం చింత చిగురు తెంపేటప్పుడే అక్కడక్కడ ముదిరిపోయిన ఆకులైనా చిన్న చిన్న కాడలైనా ఎండిపోయిన ఆకులైనా పడతాయి అనమాట. అవన్నీ తీసేసుకున్న తర్వాత ఇట్లా నేను వీడియోలు చూపించే విధంగా చింత చిగురును మొత్తం నలిచేసుకోవాలి. అత్తమ్మ నలుస్తుంది కదా అక్కడ. అట్లా నలిచినాక కూడా మళ్ళీ ఒకసారి చెరిగేసుకోవాలన్నమాట. అట్లా చెరిగేసుకుంటే మిగతా కాడలు ఏమైనా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి. కాడలు కర్రీలో పడ్డాయి అనుకోండి, కర్రీలో అస్సలే ఉడికాయి, అవి కస అంటుంటాయి అనమాట. అవి అస్సలే కర్రీలను అయితే వాడొద్దు, మొత్తం ఆకు మాత్రమే వేసుకోవాలి. అట్లా నలిచిన తర్వాత మా అత్తమ్మ చెరుగుతుంది కదా, అట్లనైతే చెరిగేస్తే కాడలన్నీ వెనక్కి వెళ్తాయి, ఆకు మాత్రమే ఇట్లా ముందటికి వస్తుంది. అలా ముందుకు వచ్చినప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అట్లా లాస్ట్ కాడలన్నీ మిగిలిపోతాయి. ఇక కాడలన్నీ వేస్టేజ్ మొత్తం పడేసుకోవాలి. అన్ని కాడలు అయితే వచ్చినాయి, అవన్నీ పడేసేసి కేవలం ఆకు మాత్రమే తీసుకుంటే ఆకు అయితే గిట్ల ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆకును కర్రీని అయితే చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఒక 2 పావుల నూనె అయితే పోసేసుకున్నాను. 2 పావుల నూనె అయితే పోసేసిన. నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు దీంట్లోకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కోసుకోవాలి, కొంచెం ఎక్కువనే పడతాయి ఉల్లిపాయలు. మనం ఎగ్ కర్రీ ఎట్లయితే వండుకుంటామో సేమ్ ఎగ్ కర్రీ లాగానే, కానీ ఎసరు వచ్చినాక మనం డైరెక్ట్ ఎగ్స్ కొడతాం కదా, ఇది అట్లా కాదు. ఫస్ట్ చింత చిగురు వేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే కొట్టుకోవాలి అనమాట. కొంచెం డిఫరెంట్ అంతే. ఈ అత్తమ్మకు ఉప్పు కారం పసుపు వేడునే తెలియదు కదా అని నేనే గ్యాస్ పక్కకైతే అవన్నీ తీసైతే పెడుతున్నాను అనమాట. ఇదేంటిది అదేంటిది అని అడుగుతా ఉంది. అయితే అవి ఉప్పు కారం పసుపు అని చెప్తున్నా అత్తమ్మకైతే. కారం మంచిగా ఉప్పు నలుసుకోవాలి మంచిగా, మెత్తగా అయ్యేంత వరకు ఇట్లా నలుసుకుంటే మంచిగా ఉంటుంది కూర. ఉల్లిపాయలు అయితే ఇట్లా పోసేసుకున్నాం. నూనె కాగినాక ఫస్ట్ అల్లం మీద వేయడమేనా? మరి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. గిట్టుండు ఇవి కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పెట్టేస్తాము. కెమెరా రన్ అవుతుంది వచ్చి అనుకొని కర్రీ మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసేసింది అత్తమ్మ, కానీ కెమెరా ఆన్లోనే లేదు. అసలు వీడియోస్ అప్పుడప్పుడు అట్లనే స్టాప్ అయిపోతున్నాయి. నేను ఆన్ చేసిపోతే ఏదో ఒక టైంలో ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇట్లా చాలాసార్లు జరిగింది. అయితే ఇప్పుడు కూర ప్రాసెస్ ఏంటంటే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసేసింది అత్తమ్మ. కారం వేసినాక అవి 5 నిమిషాలు ఆయిల్లో ఉడికించేసుకున్న తర్వాత అందులో వాటర్ అయితే పోసేసింది. ఈ వాటర్ పోసిన తర్వాత వాటరు ఇట్లా బబుల్స్ వస్తాయి కదా, ఆ టైంలో చింత చిగురు అయితే వేసేసుకోవాలి. చింత చిగురు కొంచెం ఉడికిన తర్వాత ఇది ఉడకాలి. ఉడికిన తర్వాత ఎగ్స్ అయితే కొట్టుకోవాలి. ఇక్కడ కర్రీ అత్తమ్మ ఉడికిందో లేదా అని చెక్ చేస్తుంది అనమాట. ఇక ఉడికిందని చెప్పంగానే నేనైతే ఎగ్స్ అయితే కొడుతున్నా. ఉడికిన తర్వాత గుడ్లు అయితే కొట్టాలి. నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నా. 3 ఎగ్స్. చెప్తుంది మూత పెట్టి గుడ్లు ఉడకనివ్వాలి. ఉడకసేపు రెస్ట్.
ఇది బంద్ చేద్దాం. ధనియాల పొడి, మసాలా మీద దాన్ని తిరవాలి. ఎగ్స్ కొంచెం ఉడికిన తర్వాత ధనియాల పొడి, మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. మసాలా ఎంత వేయాలి? కొంచెం వేయన్నా, చిటికెడే. మసాలా కొంచెం చిటికెడ వేసుకోవాలి అంతే. వేసుకొని ఇవి వేసుకున్నాక గుడ్లను రివర్స్ అనుకోవాలి. ఉడికినాక సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోకుంటే ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది, అందుకే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసి స్టవ్ అయితే బంద్ చేసుకున్నా. అంతే, ఎంతో టేస్టీగా చింత చిగురు ఎగ్ కర్రీ అయితే రెడీ. ఇక్కడ అత్తమ్మనైతే సాల్ట్ సరిపోయిందో లేదా అని ఇంకొకసారి అయితే చెక్ చేస్తుంది అనమాట. సాల్ట్ కారం అన్నీ సరిపోయినాయి అనగానే ఈ స్టవ్ అయితే బంద్ చేసేసిన. ఇక బంద్ చేసుకోండి. ఉప్పు అంతే, మూత. చింత చిగురు ఎగ్ కర్రీ రెడీ. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. తమ్నేల్కి ఒక ఫోటో తీసుకుందామని మా అత్తమ్మని కూర్చోమని చెప్తే మంచిగా కూర్చుంది కదా అన్నట్టు వీడియోని అయితే తీసిన. మంచిగా అనిపించింది నాకు. ఈ వీడియోని అయితే గింతే. ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే వాళ్ళకు థ్యాంక్ యూ సో. ఇలాగే నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండండి.